కాకినాడ రూరల్ మండలం తోరింగి సచివాలయం 2 భవనం ప్రాంగణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకులు పంతం సందీప్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, కాకినాడ రూరల్ ఎంపీడీఓ కర్రి స్వప్న, పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు, జనసేన తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బర్త్డే కేకును యువ నాయకులు పంతం సందీప్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా యువ నాయకులు పంతం సందీప్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పితాని తేజ, జిల్లా ఉపాధ్యక్షులు అద్దంకి వీరబాబు, టీడీపీ నాయకులు పెద్దరాజు, మడ్డు శ్రీనివాసరావు, జనసేన నాయకులు గరగ రామలక్ష్మణ్, ఆకులమణి, ఏసలపు కోటి, చీపురుపల్లి చంటి, తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కేవలం ఒక సీటుకు పరిమితం అయ్యి ఆ తర్వాత మొన్న 2024 ఎలక్షన్లో దేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ దేశ చరిత్రలోనే నాకు తెలిసి ఎవరో లేరు అలా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచిన వ్యక్తి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఫ్రమ్ ఫీనిక్స్ బర్డ్ అంటారు, యాషెస్ నుంచి కూడా పైకి రైజ్ అవుతూ ఉంటుంది. అలాగా ఒక సీట్ నుంచి పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచే స్థానానికి కళ్యాణ్ గారు రావడం, అందులో మనందరం కూడా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మరీ ముఖ్యంగా పిఠాపురం మన జిల్లా నుంచి కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఈవేళ అనేక మంచి కార్యక్రమాలు 3 నెలల్లోనే చేపడతా ఉండడం, మరికొన్ని కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేయడం చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈవేళ తోరంగి 2 సచివాలయంలో వన మహోత్సవంలో భాగంగా కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే, వనం అన్న ప్రకృతి అన్న ఆయనకి అమితమైన అభిమానం. అందులో భాగంగానే ఆయన ఈ వన మహోత్సవం కార్యక్రమం చేపట్టడం, అందులో భాగంగా మనందరం కూటమి నాయకులు అందరూ కూడా తోరంగి కూటమి నాయకులు, అలాగే నియోజకవర్గ కూటమి నాయకులు అందరం కలిసి ఇక్కడ మన తోరంగి 2 సచివాలయం పరిధిలో మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం ఏదో ఈ వేళ వరకు కాకుండా ఇది ఇంకా మున్ముందు కొనసాగి కంప్లీట్ ఒక హరితహారంగా తయారు చేయాలనేది ఆయన విజన్కు కూడా మనందరం కూడా సహకరించి ముందుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంటే కాకుండా మన నియోజకవర్గంగా అందరూ అదృష్టంగా భావించి మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా పూర్వం అశోక్ చక్రవర్తి గారు మొక్కలు వేసేవారు. అశోక్ చక్రవర్తి మనకు తెలియకపోయినా పుస్తకాల్లోనే కూడా చదువుకోవడం, టీచర్స్ చెప్పడం చూసాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆర్భాటాలు చేయకుండా అందరూ కూడా పచ్చదనం, పరిశుభ్రత పాటించి అన్ని ప్రాంతాలను కూడా మంచి మొక్కలు పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి, ప్రజలకు ఉపయోగపడే మొక్కలు వేయాలా. అప్పుడు అశోక్ చక్రవర్తి చింత చెట్లు, అదేవిధంగా మామిడి చెట్లు, ఇటువంటి చెట్లు పళ్ళు ఇచ్చి చెట్లను వేయడం జరిగింది. ఇప్పుడు కూడా వేసిన చెట్లు కొట్టేయడం చాలా మనం చూసాం. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడే మనం తోరంగి దాటిన తర్వాత రాధాస్వామి ఆశ్రమం ఉంటే పెద్ద చెట్లన్నీ పెంచారు పాపం ఆశ్రమం వాళ్ళు. ఆవేళ సైకో ముఖ్యమంత్రి వస్తున్నాడని మొత్తం కోసేశారు. ఆ ముఖ్యమంత్రి కోసేస్తే మరి ఈ ముఖ్యమంత్రి మొక్కలేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రకృతిని కూడా కాపాడాలా అన్న ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఒక ఉన్నతమైన ప్రకృతి రాష్ట్రంగా అన్ని రంగాల్లోని, అన్ని వనరుల్లోని, అన్ని ప్రాంతాల్లోని కూడా న్యాయం జరగాలని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. దానికి కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కనుక ఈ మొక్కలు మనమే కాపాడుకుంటే 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే మనం మొక్కేసామో 50 సంవత్సరాలకు మనకు పళ్ళు ఇస్తుంది, కాయలు ఇస్తుంది. 5 సంవత్సరాలు కాపాడుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నాం అలాగే మొక్కలను కూడా కాపాడుకోవాలని ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి